ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకుని పరవశించిపోయారు. మంగళగిరి లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వాడపల్లి, ద్వారకా తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి, సింహాద్రి అప్పన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తిరుమల క్షేత్రంలో అర్ధరాత్రి 1:30 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఏపీ సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి వెంకన్న సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణాయల్ల, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆమె కుమారుడు సుజయ్ తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా రోహిత్ దంపతులు, క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ శ్రీవారిని దర్శించుకున్నారు.